ఈరోజు మాకు జరిగిన మోసాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాలను బహిర్గతం చేయడానికే ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజానిక చెప్పడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఈ బీసీ బిల్లు మీద నేనే మాట్లాడినా, శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడాం. ప్రతి సమావేశంలో మా స్టాండ్ క్లియర్, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్. జీవో ద్వారా ప్రక్రియ జరగదు, జీవో ద్వారా ఎన్నికలు 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్తో పాటు ఎన్నికలు జరగవు. ఇది ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. 50% మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశానుసారం మే వేదిక మీద ఉన్న అందరం కూడా స్టడీ చేసేందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది. అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 40-50 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారైనా మోసం చేయకండి, మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము, అవమానం చేస్తే సహించము, అన్యాయం చేస్తున్న సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము, ఈరోజు 40% ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పడం ద్వారా 40-50 సంవత్సరాలు మోసం చేసినాం కదా, ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు 42% జీవో ఇవ్వడం, అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రి తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని. నేను అసెంబ్లీలో అదే చెప్పాను, నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతానమని ఒక మంత్రి లేచిండు, ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాం. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. 31 జిల్లా పరిషత్కు 13 బీసీలకు కేటాయించింది. 565 ఎంపీపీలకు 40% కేటాయించింది. జియో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు మొన్న. ఈ నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం. గతం నుంచి నేను ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు, 69% రిజర్వేషన్ తీసుకున్నారు. బీహార్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినాము. బీహారు, మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు, తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మా మాట చేపట్టలే. ఎట్లా అయ్యామని వాళ్ళకి తెలుసు కాబట్టి జీవో ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి 4 సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటి, మీరు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఏమన్నారు? ధర్నా చేసినప్పుడు ఇక ఇది అయ్యేటట్లేదు, కాయేటట్లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పేసి మీరు హైదరాబాద్ రావడం జరిగింది. రాగానే జీవో ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిందా? నువ్వు ఎట్లా జీవో ఇచ్చినావు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ జీవో 40% వీళ్ళకు చట్టబద్ధత చేస్తా, అప్పుడే రిజర్వేషన్లు ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి నువ్వు మరి రాగానే జీవో ఇచ్చినావు కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే కదా, అంటే జీవో ఇస్తే చెల్లదని మీకు కూడా తెలుసు కదా. జీవో ఇవ్వడంలో అర్థమైంది అంటే మమ్మల్ని మోసం చేసింది కదా. సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నావు. రెండో ప్రశ్న, మళ్ళీ చిట్చాట్లో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారు? స్థానిక సంస్థలలో బీసీకి రిజర్వేషన్ రావాలంటే అది సుప్రీంకోర్టుతో కొట్లాడవలసి వస్తుంది, ఇది కొట్లాడిన తర్వాతనే సుప్రీంకోర్టు సాధించిన తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్ నేను చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి ఢిల్లీలో చిట్చాట్లో చెప్పడం జరిగింది. పెద్ద హెడ్లైన్స్ రావడం జరిగింది. ఆ రోజు రాత్రే హైదరాబాద్ వచ్చారు, తెల్లారే మీరు జీవో వేయడం జరిగింది. మీరు ఆ రోజు ఒక రోజు తర్వాతనే జీవో వేయడం జరగడం వల్ల మళ్ళీ ఏమనుకున్నది, ఈ జీవో ఎట్లా నిలబడది, మళ్ళొక్కసారి వీళ్ళ గొంతులు వద్దాం, గద్దెనెక్కినాం, కామన్ డిక్లరేషన్ చేసుకున్నాం,
ఇక నా ముఖ్యమంత్రి పదవి దిగుతుందా, వీళ్ళు గద్దెనెక్కిన వీళ్ళు గొంతు కోతే సరిపోద్ది అని చెప్పేసి చెల్లని జీవో ఇవ్వడం జరిగింది. నెంబర్ 3, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల కోసము ఆ రోజు కూడా సేమ్ ఇలాగే 2-3 సార్లు జీవో ఇవ్వడం వలన కోర్టులు కొట్టేసినప్పుడు జయలలిత గారు మళ్ళీ నేను సూటిగా ప్రజానికి చెప్తున్నాను, జయలలిత గారు ఆ రోజు కూడా ఆలోచించి ఈ జీవోల ద్వారా కొట్టేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది, జడ్జిమెంట్ ఉన్నది, కాబట్టి దీనికి ఎక్కడైతే మందు ఉన్నదో ఆ మందే కనుక్కుందని చెప్పేసి 1992లో మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని జయలలిత ముఖ్యమంత్రి గారు, ఆమె టైపు రైటరు, ఆమె వంట మనిషి, ఆమె కూర్చునే సీటు, ఆమె పిఏలు దఫ్తర్లు మొత్తం తీసుకొని ఢిల్లీలో కూర్చుంది. ఎవరితోటి? ప్రతిపక్ష ఎమ్మెల్యేలతోటి, అధికారులతో పోయి ఆ రోజు పివి నరసింహారావు గారి ఆఫీసు ముందు కూర్చొని ఒకటే డిమాండ్ పెట్టింది, మా అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాము, న్యాయపరంగా మా కులగన చేసినాము, పివి నరసింహారావు గారు మాకు ఒకవేళ గిట్ట ఈ 42% ఈ యొక్క 69% మాకు బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే నేను తమిళనాడు పోను, ఢిల్లీ పీఠం నుంచి కదలా, పివి నరసింహారావు గారి ఇంటి ముందు కూర్చుంటా అని చెప్పి భీష్మించుకో కూర్చుండే కాదు, వాళ్ళ మంత్రివర్గం మొత్తం అక్కడే ఉంది. ఏమన్నది? నా పరిపాలన ఇక్కడ నుంచి ఇక్కడే, నా వంట ఇక్కడే, నా దర్యాప్తు నా దఫ్తరంతా ఇక్కడే, మా అధికారులు మా మంత్రులు ఇక్కడే ఉంటారని చెప్పేసి డిమాండ్ పెట్టింది. కదలలే. ప్రభుత్వం దిగొచ్చింది, ప్రధానమంత్రిగా దిగొచ్చింది పివి నరసింహారావు గారు. ఆ రోజు 94లో క్యాబినెట్ నిర్ణయం చేసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో రాజ్యాంగం 9లో సవరణ జరిగి అందులో ప్రొటెక్షన్ ఇవ్వడం వలన ఈరోజు తమిళనాడుకు 69% జీవో అమల్లోకి వచ్చింది. నేను ఇదే డిమాండ్ మళ్ళీ చేస్తున్నా, వెళ్దాంపా రేవంత్ రెడ్డి గారు నడుని, నీ నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, రేపు బయలుదేరదాంపా, నీ అధికారాన్ని మంత్రివర్గం తీసుకోంపా, ఢిల్లీలో కూర్చుందాంపా, మోదీ గారి ఇంటి ముందు కూర్చుంటామా లేకుంటే ఎక్కడ కూర్చున్నాం, కూర్చొని తెలంగాణకు వచ్చే పనేం లేదు, ఇక్కడ పరిపాలన జరుగుతలేదు, నీది డెవలప్మెంట్ జరుగుతలేదు, అక్కడే కూర్చుందాంపా, బీఆర్ఎస్ పార్టీ మేమందరం మీ వెంబడి వస్తాము, ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా, పరిపాలన అక్కడి నుంచి చేస్తావా, కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్లో నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్కి పోతుంది. కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే. కలదాం పాండి, ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, మోసం చేయని అసెంబ్లీలో చాలా మాట్లాడావు కదా, మా చిత్తశుద్ధి ఉంది కదా అని అన్నావు కదా. ఆ రోజు నుంచి ఈరోజు నేను ఒక్కనే మాట్లాడుతున్నాం మేము అందరం మా పార్టీ పరంగా, ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ పరంగా శాస్త్రీయ పరంగా పొమ్మని చెప్తున్నాం. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మా ట్రోల్ అవుతుంది, మేము ఏం మాట్లాడినాం అదే. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది, జీవో ద్వారా 80% బీసీలో జరిగాయి. బీసీ రిజర్వేషన్ కావాలంటే 42% నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఈ నోటిఫికేషన్ వెనక్కపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. లేదు మేము ఏం చేయాలి, 4 వారాలు కోర్టు టైం ఇచ్చింది, ఈ 4 వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఉండి, ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అనేది. ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు, మళ్ళీ సమాధి చేస్తారు. ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఇంక డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే అది కూర్చుంటాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టండి. ఆ రోజు కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నా ఒక నమ్మకంతో వేయండు.
మీకు నమ్మకం లేదా? అదే స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు 42% రిజర్వేషన్ తోటే తెలంగాణ అడుగు పెడతా అని చెప్పేసి ఒక సంకల్పంతో వెళ్ళండి. నిజంగా మా మీద చిత్తశుద్ధి ఉంటే, మా మీద ప్రేమ ఉంటే, మామూలు గొంతు కొయ్యొద్దు అనే ఆలోచన ఉంటే ఇగో ఇదే డిమాండ్ తోటి రేపు బయలుదేరండి. 50-60%, 56 సార్లు వేరు మీరు, లాభం లేదు. ఇది ఒక 57% మా కోసం పోండి. 56% మీ సొంత పనుల కోసం పోవచ్చు, కానీ 57సారి ఢిల్లీకి రండి. మా యొక్క తెలంగాణలో ఉన్న 50-60% ప్రజానీకం కోసము మా ఆవేదన మీకు వ్యక్తం చేస్తున్నాము. మా ఆవేదనతో చెప్తున్నాము. ఈరోజు బీసీ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు అన్యాయం చేయకండి అని చెప్పేసి మేము క్లియర్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంతకన్నా ఇది మా సూటిగా ఎక్కువ లేకుండా ఏదైతే అసెంబ్లీ రికార్డ్స్ మొత్తం చూసుకోర్రి, మళ్ళీ పేరు నేను మెన్షన్ చేయ, ఇది చెప్పంగానే ఒక్కొక్కరు లేచిర్రు. మొదలే పిలిచి అర్థాలు పెడతావా అన్న మంత్రులు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఇంకోళ్ళు చెప్తున్నాం, జీవో ఇవ్వండి, ఎన్నికలకు పోతున్నాం, వాళ్ళు పునరాలోచించుకోవాలి, జీవో ధర జరగదని చెప్పినాం మేము. ఇంకో పాయింట్, ముఖ్యమంత్రి గారు ఇంకొక సూటిగా మూడో ప్రశ్న అడుగుతున్నారు. జీవో ద్వారా ప్రభుత్వం యొక్క జీవో ఇవ్వడం దాన్నే రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుంది, ఎన్నికలు జరుగుతున్నప్పుడు 22 నెలలు ఎందుకు చేసినావు మరి కాలయాపన? ముఖ్యమంత్రి జీవో ఇస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ వస్తున్నప్పుడు అయినాక 3 నెలలకే ఇవ్వాలి కదా, మరి 22 నెలలు ఎందుకు కాలయాపన చేసినావు అని చెప్తున్నాం మేము. అంటే డెఫినెట్గా మళ్ళా మేము చేసినాం బై, ఇక మాత్రం గింతే అవుతుంది, ఇక పాత పద్ధతి ఎన్నికలు పోతాము, ఇక బీసీలలో గొంతులు కోసేస్తాము అని అంటే ఇక మేము ఊరుకున్న పరిస్థితులు. అందరం చైతన్యవంతులేను. పల్లకి మోసి 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 మా భుజాలను వచ్చినాయి, మేము కూడా పల్లకి ఎక్కుతాం. ఆ అవకాశం మాకు కల్పించింది. ఇప్పుడు మీరు డెఫినెట్గా వినండి. మీరే కదా 40% రిజర్వేషన్ ఓట్లన్నీ కామారెడ్డి డిక్లరేషన్ ఓట్లన్నీ కూడా మీరు కొల్లగొట్టింది కదా, దీనికి సంపూర్ణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఏ ఒక్క శాతం రిజర్వేషన్ వెనక్కిపోయినా, ఏ ఒక్క శాతం రిజర్వేషన్ తక్కువ చేసి మళ్ళీ ఎన్నికలకు పోయే ప్రక్రియ చేస్తే చాలా తీవ్ర పరిణామాలు బీసీ సమాజం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇదంతా ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ఖుషి చేయడానికి, ఇదంతా ఆయన ఖుషి చేసి అబ్బా మేము చెప్పేది అమలు చేస్తున్నారు, వీళ్ళెంతనో వాళ్ళకంతా అని నేను చెప్పినా కదా. ఇది తెలంగాణలో అమలు చేస్తున్నారు, వీళ్ళ సీట్లు పదిలం చేసుకోవడానికి, పక్కా చేసుకోవడానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరి సీటు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎన్ని మంది పదవులు మారుస్తారో, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అనేక రాష్ట్రాలు మనం చూసినాం, అనేక సంవత్సరాలు చూసినాం. ఇక వాళ్ళ దృష్టిలో మనం చెప్పినట్లా నడుస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు అది ఎవడు చేస్తలేడు, ఇగో ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక స్టంట్ అంతే. మీరు చూడండి, ఇక్కడ రాష్ట్రపతికి బిల్లు పోకముందే, గవర్నర్ సంతకం కాకముందే ఒక రైలు తీసుకొని పోయి ఢిల్లీలో పెద్ద ధర్నా చేసి, ధర్నా అవసరం అది? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలి, ప్రధానమంత్రిని కలవాలి, అన్ని పార్టీలను కలవాలి. 9th షెడ్యూల్లో చేర్చడానికి మేము పంపించినాం, దాన్ని చేర్చండి, రిజర్వేషన్ ఇవ్వండి, బీజేపీ బీసీలు అంటారు కదా, ఇది ముందు చేయండి ఇది అని చెప్పాలి. ఎవరిని కలవలే. మళ్ళీ ఇక్కడ వచ్చిర్రు, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక పెద్ద చేసిండ్రు, పాలాభిషేకాలు చేయించుకున్నారు, సన్మానాలు చేయించుకున్నారు, అసెంబ్లీ ప్రొవోక్ చేసిండ్రు, మళ్ళీ అసెంబ్లీ పెట్టిండ్రు, చట్టం తెచ్చిండ్రు. ఎవరైనా కానీ చట్టం పూర్తి రాకముందే జీవో తెస్తారు. అంత ఆడవాడు ఏముంది? ఏదైనా లాస్ట్ డేట్ ఉందా? చివరి సమయం ఉంది, ఎలక్షన్ ఆ లోపల చేయాలని ఉందా? 23 నెలలు అయింది. మీరు 20 నెలలు కామ్గా కూర్చొని మహారాష్ట్రలో ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీ జనగణన చేశారు, మహారాష్ట్ర ఎలక్షన్ గురించి. తర్వాత రేపు బీహార్లో ఎలక్షన్ ఉంది కనుక బీహార్లో అత్యధిక శాతం బీసీలే సీఎం, అక్కడ మొత్తం 100% కనుక జనాభా కూడా బీసీలదే కనుక ఇగో మీకు ఇంత శాతం మీకు ఇస్తామని చెప్పి ఓటర్లను మభ్యపెట్టడానికి ఇదొక స్టంట్. అంటే రాహుల్ గాంధీని కృషి చేయడానికి తెలంగాణలో బీసీలను బలిపశువుని చేసి ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇవాళ మొదటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, ఒక పోస్టుకు 20-30 మంది ఉంటారు. 42% అంటే దాదాపు 60% ఉన్నారు. జనరల్లో కూడా వాళ్ళు
తప్పని పరిస్థితులలో నిలబెట్టిరు. మరి అంతమంది కొన్ని వేల మంది ఈరోజు నామినేషన్స్ అంటే వాళ్ళ ఎన్ని ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఎన్ని కష్టాలు పడి తయారైంటారు చెప్పండి. వీళ్ళకి తెలియదా? నిన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు, మీరు రెడీ లేరు ఎందుకు ఇంకా అంటే ఏది స్టే వస్తుంది అన్నారు. రాదు, అందుకే మేము ప్రిపేర్. మీరు గమనించండి ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర సీరియస్గా క్యాండిడేట్లను సెలెక్షన్ చేసి నామినేషన్ వేయించడానికి సిద్ధంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి ప్రక్రియ చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళకి తెలుసు అన్నమాట ఇది ఉంటే నడుస్తుంది అని. జనరల్ ఎవడే కానీ సుప్రీంకోర్టులో కేసు అయితే అడ్వకేట్లు పోతారు, మంత్రులు పోయి సుప్రీంకోర్టు కనిపించేటట్టు ఫోటో దిగి జనంకంతా పేపర్లలో వేసుకొని అబ్బా ఎంత కష్టపడుతున్నారంటే సుప్రీంకోర్టులో ఏమన్నా తగ్గఫరాట అది గుంజేదా? బలంగా పోయి మొత్తం ఇలా మనం ప్రయత్నం చేసినామని ఇక్కడ హైకోర్టులో కూడా చూడండి మంత్రులందరూ పోయి అంటే మాకు ఎంత చిత్తశుద్ధి ఉంది తెలుసా అని అంటే వీళ్ళని చూసి చట్టం లేకపోయినా కానీ చేస్తారా? ఓన్లీ ఏంటంటే బీఆర్ఎస్ని బంధనం చేయడానికి. ఇవాళ వాళ్ళ అడ్వకేటే చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది, ఈ బిల్లును పాస్ చేసింది అని చెప్పి హైకోర్టు జడ్జికి చెప్పడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా మాది స్టాండ్ ఒకటే. మా కేసీఆర్ గారు స్టార్ట్ కాగానే మమ్మల్ని అందరినీ తమిళనాడు పంపించారు, మా గంగులన్న చెప్పిండు అంతా కూడా. మేము ఒక రిపోర్ట్ ఇచ్చినాం, నివేదిక ఇచ్చినాం డెడికేటెడ్ కమిషన్కి, భూస్వామి వెంకటేశ్వర గారికి. ఇక తమిళనాడులో ఇట్లా చేసింది అట్లా చేయండి. ఈ దేశంలో 8 రాష్ట్రాల్లో ఈ రకంగా కేసేసి కొట్టేసిండ్రు. ఒక రాష్ట్రంలో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఆపేసిండ్రు. ఇంకొక రాష్ట్రంలో ఎలక్ట్ అయి 2 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో కొట్టేసింది. ఇవాళ కోర్టులో కేసు వేసింది ఎవరిని? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఇవాళ వేసిన ఇద్దరు ఎవరు? మీ పార్టీ వాళ్ళు కాదా? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. గతంలో 2018లో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 396 జీవోని తెచ్చినప్పుడు మీరు ఏపించినటువంటి వాళ్ళు ఎవరు? హైకోర్టులో, ఇదే హైకోర్టులో మీరు జీవో కొట్టించిన వాళ్ళు ఎవరు? మీ వాళ్ళు కాదా? స్వప్నారెడ్డి గారు కానీ, ఈ వంగ గోపాల్ రెడ్డి గారు కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా? మీ పార్టీ వాళ్ళు కాదా? ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు. అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం. మీరు 6th రోజు కేసు వేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు పసిగట్టి? జీవో వచ్చిన తర్వాత ఏమన్నాం, మేము విజయం అన్నారు. అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా. హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమైనా తిక్కొల్లా, బీసీలు ఏమైనా తిక్కొల్లా? చెవులో పువ్వు పెడతామంటే కాదు, అది ఎవ్వడూ నమ్మడు. మీ వల్ల రైతులు నష్టపోయారు, మీ వల్ల ఇలా ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు, మీ వల్ల ఎంతోమంది బీసీలు మొత్తం వీళ్ళని బీసీలను దివాళా దించాలని మీ ప్లాన్ అంతా. ఒక సర్పంచ్కి ఊర్లో 10 మంది వేస్తారు నామినేషన్, 10కి 10 మంది ఇంతో అంత సంపాదించుకునే వాళ్ళు వేస్తారు. వేసినాక గెలిచేది ఒక్కడే, గెలిచినోడు మళ్ళీ ఎట్లా పోతాడు? మీరు ఒకవేళ ఆపి ఎలక్షన్ పెట్టినా వీడు దివాళా ఇస్తాడు, 10 మంది దివాళా ఇస్తాడు. అంటే ఊర్లో కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ ఈ వర్గాల ఇంతో అంత సంపాదించుకున్నాడు దివాళా దించాలని కుట్ర తప్ప ఏం లేదు. ఇలా ఓసీల మధ్య బీసీల మధ్య వర్గాలు వచ్చినాయి. మీరు ఎవరు ఎత్తలో చూస్తామంటారు, వాళ్ళ ఇంటికాడ ధర్నాలు చేస్తామంటారు, వేసిన ఇంటికాడ మేము అది చేస్తాం ఇది చేస్తామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. కనీసము మీ పార్టీ నుంచి ఎవరు ఏకండి అని అప్పీల్ చేసిండ్రా? మీ వాళ్ళే కదా వాళ్ళు. మీ వాళ్ళు వేసిన వాళ్ళని కనీసం రిక్వెస్ట్ చేసిండ్రా మీరు వేయొద్దని చెప్పి? పత్రికాముఖంగా అడిగినరా? ప్రయత్నం చేసిండ్రా? మీరు కేవలం జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనం దృష్టిలో వీళ్ళు ఎంత చిత్తశుద్ధి. మేము చెప్తున్నాం ఎంబీసీలకు కూడా ఇవ్వాలని. మీరు అసెంబ్లీ పార్లమెంటు ఇట్లా అయింది అంటారు కదా. కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ స్థానిక సంస్థలే కాదు కదా. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ మీదనే చూస్తున్నారు. మరి అదే ఇంకొక ఆర్డినెన్స్, ఇంకొక బిల్లు ఉంది కదా విద్యా ఉద్యోగాల్లో. మరి విద్యా ఉద్యోగాల్లో ఎక్కడ పోయింది బిల్లు? పోనీ 2 పక్కకు పెడదాం. మీ చేతిలో ఒక జియో ఇష్యూ చేస్తే 42% టోటల్ కాంట్రాక్ట్లు ఇవ్వాలని చెప్పి మీరు ఎందుకు ఇవ్వలేదు? బడ్జెట్ 20,000 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? చాలా ఉన్నాయి అంశాలు, 1, 2, 3 కాదు, అనేక అంశాలు ఉన్నాయి. మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు, ఇచ్చేయండి. బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నారు, చేయండి. మరి ముద్రాజులని ఎంబీసీలకు అనేక పదవులు ఇస్తామన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు 42% అన్నారు, ఎక్కడ పోయినాయి మరి? అసలు కేవలం మీరు పనికిమాలిన శాఖలు ఇచ్చేసి వాళ్ళ ముందర పెట్టి ఇలా హైకోర్టుకు పంపినారు.
అంటే మీరు కూడా రావాలి కదా అందరూ, క్యాబినెట్ మొత్తం రావాలి కదా. ఓన్లీ బీసీ మంత్రులే ఉన్నారా? ఇలా బీసీ మంత్రులు పోయి ఏం చేసినరా హైకోర్టుకు అని చెప్పి నన్ను తిట్టను ఇంకనా? ఏ ఉద్దేశం అది? అసలు లాజిక్ ఏంది అర్థం కాలే ఎవరికి. అంటే మీరు కేవలము ఓట్ల గురించి ఈ దేశంలో ఒక మోడల్ అన్న రోల్ మోడల్ తెలంగాణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఏం రోల్ మోడల్? మేము ఇచ్చిన జీవోని మీరు ఇచ్చి, మీరు కొట్టేపించిన జీవోని మళ్ళీ మీరు ఇచ్చి, జియో నెంబర్ మార్చి అది మళ్ళీ కొట్టేస్తే అయ్యో ఇంత ప్రయత్నం చేయడం అనేది ఒక పెద్ద రోల్ మోడలా? లేకపోతే 8 రాష్ట్రాల్లో కొట్టేసినటువంటి ప్రక్రియను మీరు ప్రారంభించి వెనక్కి పోయిందని అదొక రోల్ మోడలా? ఇవరే కానీ ఈ దేశంలో ఒకే రాష్ట్రంలో ఇస్తుంది తమిళనాడు. ఆ రాష్ట్రాన్ని ఫాలో కావాలి కానీ నువ్వు బీహార్ని, మధ్యప్రదేశ్ని, పంజాబ్ని, కర్ణాటకని ఇవి ప్రారంభిస్తారా? ఇక మీరు కర్ణాటకలో బీసీ జనగణన చేసిరు 10 సంవత్సరాలు, ఎందుకు బయట పెడతారు? మీ ప్రభుత్వం ఉంది కదా. ఆ రోజు చేసినటువంటిది ప్రవేశపెట్టి ఇగో ఇట్లా ఉంది మళ్ళీ చేస్తామంటే ఆ రోజుకు ఈ రోజుకు డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది కదా. హడావుడి చేసిండ్రు. మీరే చెప్పారు 20% మంది లేరు, పాల్గొనలేదని. 20% మంది బీసీ జనగణన పాల్గొనకపోతే అది ఎట్లా అవుతుంది? 7 రోజులలో డెడికేషన్ కమౌట్ రిపోర్ట్ ఇస్తారా? వెబ్సైట్లో ఎందుకు లేదు? ఏ క్యాస్ట్ ఎంత ఉంది ఎందుకు లేదు? అంటే మీరు క్యాస్ట్ని తగ్గించిండ్రు, ముస్లింలకు హిందువులకు పంచాయతీ పెట్టిండ్రు, కులాల మధ్యలో పంచాయతీ పెట్టిండ్రు, ఓసీలకు బీసీలకు పెట్టిండ్రు. ఇలా ఈజీగా మీరు పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ముందర నేను చెప్పినట్లే చేసిండ్రు. తెలంగాణలో చూసిన శబాష్ డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు, 42% ఇచ్చిండ్రు. వారే చెప్పారు తాత ముత్తాతలు మా వల్లే పరిపాలించింది, మేము చేయలేకపోయినామని. రాహుల్ గాంధీ గారే ఒప్పుకున్నారు అన్యాయం చేసిరు మీకని. మరి న్యాయం చేస్తారు అనుకున్నాం, సంతోషపడ్డాం. కానీ ఇంకా అన్యాయం చేసిరు. ఇంకా ఇంత అంత సంపాదించుకున్నంతా గంగల పాలైపోయింది కదా. వాడు అమ్ముకున్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఇతర జిల్లాల నుంచి అన్న భూమి అమ్ముకున్నాం, బంగారం అమ్ముకున్నాం. అరే ఏం పోతుంది రా, ఒకడు వదిలిపెట్టేది ఉంటే ఉన్నోడే వేస్తున్నాయి అంటే, లేదన్నా రాజకీయంలోనే ఇంత గౌరవం ఉంది, పైసల్లోని గౌరవం లేదు. మరి రాజకీయంలోనే మనకు గౌరవం ఉంటుంది. చాలా కులాల్లో చిన్న ఎంబీసీ కులాల్లో ఒక మంత్రి చిన్న సర్పంచ్ కాని ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. రాజకీయంగా ఈరోజు ఎదగాలని అనుకున్నారు. ఇలా మా పార్టీ 32% చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం మా కేసీఆర్ గారు ఆ రోజు చేసింది. ఇలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ వీళ్ళు కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఏంటంటే మేం చేస్తాం బీసీలకు మేమే అన్నారు. లాస్ట్కు ముంచిండ్రు. మళ్ళీ రేపటి నుంచి ఏం అడబడి చేస్తారో చూడండి. రేపటి నుంచి ఇంకేం చేస్తారు? ఎవరు నమ్మరు, వీళ్ళు చేయరు. వీళ్ళు చేసేటివన్నీ కేసులు చేస్తారు. సోషల్ మీడియాలో పెడితే చేసేది ఏమైనా చేసేది ఉందంటే వాళ్ళు కేసులు చేస్తారు. ఇక వాళ్ళ సెటిల్మెంట్ చేసుకుంటారు తప్ప వేరే ఏం చేయరు. బీసీలకు న్యాయం జరగదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా గమనించాలా ఇలా ఏం జరిగింది, ఏం జరగబోతుంది. మేము ఉన్నదంతా చెప్పినాం. అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు మా వాళ్ళందరూ అసెంబ్లీలో మాట్లాడిండ్రు. మరి మేము బయట సంఘాల అందరం మాట్లాడినాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడితే ఆయన మీద మాట్లాడిండ్రు. చిరంజీవులు గారు మాట్లాడితే ఆయన మీద దబాయించి మాట్లాడిపించారు సంఘాలతోన. మీకు ఏం తెలుసు? మీకు చట్టం తెలుసా? అయితే చూడు పాస్ అయితే చూడు అని. ఇవాళ ఏమైంది మరి? మేమేమైనా జడ్జి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినామా? జడ్జి గారు చట్టం ప్రకారం చేయాల్సిందే కదా. చట్టంలో లేని ఎక్కడ చట్టం ఏదైంది? జీవితం ఎట్లయితుంది? చట్టం ఉన్నా కూడా సుప్రీంకోర్టు లోబడి లేదు ఇది. కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే తమిళనాడు తరహా ఢిల్లీ కూర్చోండి, ఇంకా రాకండి, అక్కడనే కూర్చోండి. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు అక్కడ 9 షెడ్యూల్లో చేర్చుకొని రండి. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు చెప్తున్నాం. బీజేపీ పార్టీ ఇమ్మీడియట్గా బిల్లు పాస్ చేయించని మీ దగ్గర ఉన్నది. ఖచ్చితంగా మీకు కూడా అదే బీసీల పట్ల ఉంది అని మేము కూడా, ప్రజలు కూడా గమనిస్తారు. మీ 2 పార్టీల చేతిలో ఉన్నాయి. వీళ్ళు చేయకపోయినా ఖచ్చితంగా చేసేది మా పార్టీ, మా నాయకుడే కేసీఆర్ అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏం చేద్దామనేది మా నాయకునితో మాట్లాడుకొని తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. వాళ్ళు ఢిల్లీలోనే ఉంటామంటే మేము ఇక్కడ పనులు కూడా చూసుకుంటాం. మేము ఢిల్లీలో ఉండి చేస్తాము, ఇక్కడ మంచి చెడు ఏం జరిగేది కూడా ఏం లేదు, పనులు అయితే ఏమైతే లేవు. కనుక మరి ఆ సపోర్టుకు మీరు చేసే పోరాటానికి, అక్కడ చేసే పోరాటానికి మా మద్దతు కూడా ఉంటుంది. కానీ ఉట్టిగా మభ్యపెట్టే పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దానికి ప్లాన్ చేస్తామని చెప్పి, మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.
అందరికీ నమస్కారం. కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎట్లాగో అది అయ్యేది లేదు పోయేది లేదు, 42% హామీ ఇచ్చాం, వచ్చేసాం, కూర్చున్నాం. ఇక దీని నుంచి ఈ ఒక పులి మీద స్వారీ చేశాను, ఇక దీని నుంచి ఎట్లా దిగి సేఫ్గా ల్యాండ్ అవ్వాలని ఒక ప్రక్రియ నేను గత 3 నెలల క్రితమే చెప్పాను. ఆ ప్రక్రియ ప్రకారం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఎట్లా అనే దాన్ని ఒక సూత్రంతో వచ్చి నిజానికి ఆపరేషన్ సక్సెస్ చేసిర్రు. రాష్ట్రపతి గారి బిల్లు పంపించిర్రు. దాని తర్వాత గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ పెట్టిర్రు. అది కాకముందే మళ్ళీ హడావుడిగా ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసిన జంతర్ మంతర్లో వాళ్ళ పార్టీ ప్రచారం కోసం ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీని పబ్లిసిటీ చేసుకోవడం కోసం మేము దేశంలో ఒక సైంటిఫిక్ అద్భుతంగా సర్వే చేసినాం, మేము కుల్లగణన చేసినామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో కనీసం 25 నుంచి 30 లక్షల మందిని చంపేసారు, జనాభా లేరనే చెప్పేసి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది బీసీలకు మోసం చేయడం. దాని ద్వారా మళ్ళీ అదేదో అయిపోయినట్టుగా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ దొరకట్లేదని అక్కడ కూర్చొని వారేదో పార్టీ ప్రచారం మేము 42% దేశంలో ఇస్తున్నాము అని చెప్పుకునే కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీలు రాలేదు, వాళ్ళు చెప్పులు మోస్తున్నారా అని మమ్మల్ని కూడా తిట్టారు. చాలా ఓపిక పట్టాం, అన్నీ భరిస్తూనే ఉన్నాం. చివరికి చేసింది ఏంటిది? ఒక మోసపూరితమైన ఒక జీవో అమలు కాదు అని తెలిసి కూడా మరొక్కసారి బీసీ సోదరులను బీసీ ప్రజలను మోసం చేయడానికి మీరు జీవో ఇచ్చి వెంటనే ఎలక్షన్ పెట్టి దాని ద్వారా ముందుకెళ్ళి కోర్టులో మళ్ళీ స్టే తీసుకొచ్చారు. స్టే వచ్చింది. అది జరుగుతుందని తెలిసే ఆవు కథలాగా మళ్ళీ తీసుకొచ్చి మొదటి పెట్టారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీ సోదరులకు తెలియదా? అందరికీ తెలుసు. ఇప్పుడు మీ మోసాన్ని ఎండగడతారు. ఏదైతే మీరు బీసీల పులి మీద స్వారీ ఎట్లయితే చేయాలనుకున్నారో చేశారు, సక్సెస్ అయ్యారు. అదే బీసీల ఆగ్రహ జ్వాలలో మీరు కూలిపోవడం ఖాయం. ఖచ్చితంగా బీసీ సోదరులు సీరియస్గానే ఉన్నాం, అందరం కూడా ముందు పడతాం. దీన్ని చేయాల్సిన పని చేయకుండా మీరు పెట్టిన జంతర్ మంతర్ మీటింగ్ మీ నాయకుడు రాహుల్ గాంధీ గారే రాలేదు. అప్పుడే అర్థం చేసుకోవాలి. ఆ రోజే చెప్పారు మీరు, ఇది ఇక్కడ అయ్యేది కాదు, రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వరు, మోడీ గారు చేయరు, ఎవరు చేయరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాకనే అవుతుందని చెప్పేసి అక్కడే మీరే ప్రకటించి వచ్చారు. ఇందాక కమలాకర్ గారు చెప్పినట్టుగా అది కాలేదు, ఏమి కాలేదు, హడావుడిగా జీవో ఇవ్వడం, ఎలక్షన్కి వెళ్ళడం, కోర్టు ఆపడం, ఇవంతా జరిగిపోయింది. దీన్నే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే బీసీలను ఎట్లా చంపేయాలో మీకు తెలిసిపోయింది. మేము అట్లా ఏం బాధ లేదు మాకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్, బీసీలకు న్యాయం చేయాల్సిన ప్రోగ్రామ్స్ మీ చేతిలో ఉన్నాయి చేయకుండా 9th షెడ్యూల్లో పెట్టాల్సింది పెట్టకుండా ఒక నెల రోజులు పార్లమెంట్ జరిగితే కాంగ్రెస్ పార్టీ 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఓట్ చోరీ మీద ఎస్ఐఆర్ మీద నెల రోజులు పార్లమెంట్ను స్తంభింపజేశారు తప్ప ఏ ఒక్కరోజైనా తెలంగాణ రాష్ట్రంలో మేము 42% జీవో ఇచ్చాము, రాష్ట్ర ఆర్డినెన్స్ పంపించాము, బిల్లు పంపించాము, ఈ పెండింగ్ ఉన్నాయి, వీటి మీద మాట్లాడదామని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో చర్చ తీసుకురాలేదు, వాయిదా తీర్మానం కోరలేదు, ఎవరు అడగలేదు. కానీ దాని ఓటు చోరీ మీద నెల రోజులు విలువైన పార్లమెంట్ స్తంభింపజేశారు. టోటల్గా ఇండియా కూటమిలో దాదాపు 250 మంది దాకా ఉన్నారు. అందరినీ ఐక్యం చేస్తే బీసీల రిజర్వేషన్ పెద్ద సమస్య. ఇది 42% ఎంతుంటే అంత ఇవ్వడానికే కదా ప్రభుత్వాలు ప్రజలకు సేవలు చేయడానికే కదా ఉన్నది. దాని మీద అసెంబ్లీలో బిల్లు పెడితే మా పార్టీ ఏకగ్రీవంగా సపోర్ట్ చేసింది. మళ్ళీ రెండోసారి మొన్న అసెంబ్లీలో పెడితే కూడా అందరూ మళ్ళీ సపోర్ట్ చేశాం. బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం 2014లోనే మొదటి అసెంబ్లీ సెషన్లోనే 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ అమలు చేసి ఇక్కడి నుంచి ఏకగ్రీవ తీర్మానాలు పార్లమెంట్ పంపింది. మీకు తెలియదా? 2018లో కేసీఆర్ గారు మరొకసారి ఆర్డినెన్స్ జియో ద్వారా తేవాలనే ప్రక్రియ చేసింది. మీకు తెలియదా? 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాది, మాకున్న అవకాశాలు మాకు తెలుసు, మేము ఎట్లా తేవాలో అన్నారు. ఇదేనా మీరు చేసే న్యాయం? చెయ్యాల్సిన మీ చేతిలో ఉన్న పనులు, మీరు ఇవ్వాల్సిన మంత్రివర్గం, ఇంకా 3 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వలే. ఒక యాదవ్ సోదరులకు లేదు, ఒక మున్నూరు కాపు లేదు, ఒక ముస్లిం సోదరు లేరు, ఒక లంబాడి సోదరులకు లేదు. వీళ్లకు న్యాయం చేయడానికి మీ చేతులున్న పనులు చేయడం చేత కాదు.
కార్పొరేషన్ పదవులు బీసీ సోదరులకు ఇవ్వడానికి చేత కాదు, ఇవ్వలేరు, మనసు రాదు. ఎవ్రీ ఇయర్ 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయడానికి మీ చేతిలో ఉన్నది చేత కాదు. కానీ మీ చేతిలో లేని జీవోలు, మీ చేతిలో లేని ఆర్డినెన్స్, మీ చేతిలో అమలు కాని చట్టాలు మాత్రం ఇచ్చి బీసీలను మరొక్కసారి మోసం చేసే ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు. ఇవన్నీ గతంలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నది. బీసీల కోసం ఏం కావాలో చేసింది. మీరు అలవిగాని హామీలు ఇచ్చి కేవలం డైవర్షన్ పాలిటిక్స్తో ముందుకు పోకుంటూ ఇవన్నీ రాజకీయ డైవర్షన్స్ కోసం చేస్తున్న ప్రక్రియ అని ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే కోర్టుకు పోతారు, స్టే చేస్తారు, ఆగిపోతాయి, అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే మేము బీసీలకు విపరీతమైన ప్రయత్నం చేసాం, చివరిదాకా కొట్లాడాం, కానీ కోర్టు కొట్టేసిందని చెప్పే ప్రయత్నం బీసీలు, ఈ రాష్ట్ర తెలంగాణ ఉన్న బీసీ సోదరులు ఎవ్వరు కూడా నమ్మరు. మిమ్మల్ని ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని తిప్పికొడతారు. బీసీ ఆగ్రహజాల్లో కొట్టుకుపోవడం మాత్రం ఖాయం. ఇది మీరు ఇప్పటికైనా దాన్ని 9th షెడ్యూల్లో పెట్టే ప్రోగ్రాం, ఢిల్లీలో చేయాల్సిన ప్రోగ్రాం చేయకుండా తెలంగాణలో చేసే ప్రోగ్రాంతో బీసీ సోదరులకు న్యాయం జరగదు. ఇది మన చేతిలో ఇక్కడ లేదు, ఇక్కడ జరిగే ఇష్యూ కాదు. ఢిల్లీలో మాత్రమే పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే, 9th షెడ్యూల్లో పెట్టి తీసుకురావాల్సిన దాని మీద చేయకుండా మసిబూసి మారేడుగాయలు చేస్తే ఇవి నచ్చవని, ఇవన్నీ తెలంగాణలో ఉన్న బీసీ సోదరులు మనందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మనం ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మోసపూరిత జీవోను ఎట్లా కొట్టేస్తుందని తెలిసే చేసింది ఇది. ఈ మాయలో బీసీ సోదరులు మేమందరం చాలా అలర్ట్గా ఉన్నాం, మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడారు. మీడియా మిత్రులకు, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దాదాపు 2.5 కోట్ల మంది పైచిలకు బీసీ బిడ్డలంతా కూడా బాధపడేటువంటి ఒక దినం. గుండెలను ప్రభుత్వం గాయపరిచినటువంటి ఒక తీరుకు విస్తుపోతూ ఇవాళ తమలో తాము రోధిస్తున్నటువంటి ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది. 2023 ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పని పట్టుకొచ్చినప్పుడు అనేక వాగ్దానాలతో ఆ బీసీ డిక్లరేషన్ను సిద్ధరామయ్య లాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చి, తదనంతరం పలుమార్లు రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడుతూ ప్రచారం చేస్తే, ఏమో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తూ ఉంది కదా, అమలు చేయకపోతుందా అని చెప్పని నమ్మకంతో ఎదురు చూసినటువంటి ఒక మాలాంటి అనేక మంది, కోటాను కోట్ల మంది బీసీల నోళ్లలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన్నుగొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎనీ జీవో ఆర్ ఎనీ పబ్లిక్ పాలసీ దట్ అ గవర్నమెంట్ గెట్స్ ఇన్ ఆర్ ఇంట్రడ్యూసెస్ షుడ్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. రాజ్యాంగపరమైనటువంటి ఒక నిబద్ధత ఉంటేనే ఆ చట్టానికి కానీ, ఆ విధి విధానానికి కానీ నిలకడ ఉంటుంది, అది జ్యుడిషియల్ స్క్రూటనీలో నిలబడుతుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, భద్రత ఉంటుంది. అవేమీ లేకుండా అదేదో అనుముల రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందన్నట్టుగా, అంబేద్కర్ రాజ్యాంగం నాకు పట్టదు అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది. వీళ్ళందరినీ యాప చెట్టు గట్టేసి బరిబత్తలు నిలబెట్టి కొట్టినా తప్పులేదు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, 70 ఏళ్లుగా అణిచివేతకు గురైనటువంటి ఒక వెనుకబడ్డ కులాలివి, ఉత్పత్తిలో ప్రగతిలో భాగస్వామ్యమైనటువంటి ఒక కులాలివి. ఈ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి ఒక
రక్షణ లేకపోవడంతో రాజకీయపరమైనటువంటి ఒక వాటా లభించకపోతే మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే పొలోమని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు. నమ్మిన పాపానికి ఓట్లేసిన పాపానికి వాళ్ళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తూ ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఎంతవరకు న్యాయం ఇది? అధికారంలో రాకముందు మాట్లాడండి చాలాసార్లు, ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం నెలకొల్పాలా, అన్ని రాజకీయ పార్టీల్లో ఆ సామాజిక వర్గమే రాజకీయాలు చేయాలా అని చెప్పానంటే సరే పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు, రాజ్యాంగ నిబద్ధతతో పరిపాలిస్తాడేమో, రాజ్యాంగాన్ని అమలు చేస్తాడేమో అనుకుంటే కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇచ్చినట్టే నటించిండు. మళ్ళా చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి ఒక వెసులుబాటు కల్పించిండు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, కేబినెట్ మంత్రులంతా. సిగ్గు ఏం ముఖం పెట్టుకొని పోయినరో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏం బెదిరీనికి పోయినరా కోర్టుకి ఏమన్నా మీరు? పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఇంకెవరో పోయి మా అక్క ఆది శ్రీనివాస్ గారు, బట్టి గారు, ఏందండి ఏమన్నా పరేడ్ చేసిండ్రా ఏంది జడ్జి ముందు? పైల్వాన్లు పోయినట్టు కోర్టులో ఏమన్నా డిడ్ యూ గో టు ఇంటిమిడేట్ ద కోర్ట్? ఇదేమన్నా పైల్వాన్ల రెజ్లింగ్ ఇదేమన్నా బల ప్రదర్శన ఇదేమన్నా? రాజ్యాంగపరమైన బలం చూపెట్టు నీ చట్టంలో. అధ్యపం అంటే మేము పైల్వాన్లం పోయినట్టు పోతాం, మొత్తం సీజే ఎదురుగా నిలబడతాం, సీజే మమ్మల్ని చూసి భయపడతాడు, మేము ఇష్టం వచ్చిన అడమైన జీవాలు పట్టుకొచ్చిన సంతకం పెడతాడు అనుకుంటే ఇదేం మూర్ఖత్వమయ్యా? రౌడీ రాజ్యం ఇదేమన్నా? మంత్రులా మీరేమన్నా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? యూనిట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ టు జీవో 9. అది నువ్వు జడ్జి ముందు ప్రూవ్ చేయి. పొన్నం ప్రభాకర్ ప్రూవ్ చేస్తాడా? వాకిటి శ్రీహరి ప్రూవ్ చేస్తుందా? కొండ సురేఖ ప్రూవ్ చేస్తుందా? బట్టి గారు ప్రూవ్ చేస్తుంది పోయిందా? దీనికి పోయింది మీరు పోయిన వాళ్ళు ఏం సాధించుకొచ్చింది చెప్పురి. పోయిండ్రు ఎలగబెట్టిండ్రు కదా, కోర్టుకు పోయిండ్రు కదా, ఎలగబెట్టిండ్రు కదా, ఏం సాధించుకొచ్చిండ్రు? అలా బీసీలకు చిప్ప, నోట్లో మన్ను పట్టుకొచ్చిండ్రు. సిగ్గులేదు మీకు ఇంకా? 23 to today is 25 October, close to 2 years. 24 నెలలు. 24 నెలల పాటు గుడ్డి గుర్రం పళ్ళు తోమినరా, గడ్డి బీకినరా మీరు చెప్పురి. మీరు ఒక్కసారి ఈ ఆక్రోషంతో మాట్లాడుతుంటే ఏమో ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో, బట్ ఐ వాంట్ యూ టు రిజిస్టర్ సడన్ ఫ్యాక్ట్స్. సర్కార్ కాదండి ఇది, సర్కసు. వాడు వెనకడేవాడో తుగ్లక్గాడు ఢిల్లీ టు దౌలతాబాద్ అన్నట్టే ఉంది ముచ్చటంతా. రేవంత్ రెడ్డి తుగ్లక్ కంటే హీనంగా వ్యవహరించింది ఈ వ్యవహారం పట్ల. తుగ్లక్కు రాజ్యాంగం లేదు, అంబేద్కర్ లేకుండే, రాజ్యాంగం లేకుండే, నియమ నిబంధనలు లేకుండే, వాని మనమాని జో ఉన్కే మనమాయా ఓయి ఫత్వాతా. మగర్ రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాజ్యాంగం రేవంత్ రెడ్డికి. తుగ్లక్ కంటే చిల్లరగా హీనరుగా వ్యవహరించడం ఏంటి? మీరు చూడండి సార్, ఇది మార్చి 25 నాడు, మార్చి 2025 నాడు 2 బిల్స్ పట్టుకొచ్చింది అసెంబ్లీలో. మా అన్న గంగుల కమలాకర్ అన్న అసెంబ్లీలో ఉన్నారు. ఎలుగెత్తి నిలబడి పులి లెక్క ఈ బిల్లులకు మేము మద్దతు ఇస్తున్నాం కేసీఆర్ ప్రతినిధిగా అని చెప్పని ఆయన బిల్లులకు మద్దతు చెప్పిండ్రు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులంతా మద్దతు చెప్పిండ్రు. అనుకున్నారు బడే బాయ్ చోటే బాయ్, నేను కూడా బీజేపీ స్కూల్లో చదువుకున్నా, మోడీ మా పెద్దన్న, పెద్ద పెద్ద పొంకనాలు కొట్టే రేవంత్ రెడ్డి గారు మరి మోడీని ఏమైనా ఒప్పిస్తాడేమో, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోతాడేమో, రాహుల్ గాంధీని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పిస్తాడేమో అని చెప్పని ఆ బిల్స్ను మద్దతు చెప్పిండ్రు. బిల్స్ వర్ కెప్ట్ పెండింగ్. మార్చ్ 2025 వి ఆల్ సపోర్టెడ్. వేర్ ఆర్ దోస్ బిల్స్? అడిగినరు పత్రికా సమావేశంలో. ఆ బిల్స్ ఏమైనా అంటే వాళ్ళేదో అడిగినరు, మేమేదో చెప్పి. మీ ఇద్దరు లవ్ లెటర్లా ఇద్దరు ఏమన్నా? ఇఫ్ సమ్ రెస్పాన్స్ హెస్ కమ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే మాకు తెలియాలి కదా, మా అన్నకైతే తెలియాలి కదా, శాసనసభ్యుడికి. మద్దతు చెప్పిన ఆయనకు చెప్పలే. అది అట్లా పెండింగ్ పెట్టిండ్రు. మార్చ్ 25 పోయింది. 14th July 2025 నాడు మళ్ళీ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండ్రు. అది పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండు. అండ్ దట్ ఆర్డినెన్స్ అగైన్ గాన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఈ పెండింగ్లో ఉండగా ఏం డ్రామా, ఏం నాటకం, ఎంత చిల్లరాట అంటే చిన్న పిల్లలు కూడా ఆడరండి ఇట్లా. 10th ఫెయిల్ కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతాను, ఆ మంత్రుల కుర్చీలో కూర్చోబెట్టి ఇంత చిల్లరాట ఆడరు. కామన్ సెన్స్ ఉన్నాడు కూడా ఎవడు చేయడు. ఉన్నత రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉండగా మళ్ళీ ఏం చేసిండు? 31 ఆగస్టు నాడు 2025 నాడు మళ్ళీ 2 బిల్లులు పట్టుకొచ్చిండ్రు.
So March 2025 bills are pending. 14 July 2025 ordinance is pending. 31st August 2025 2 bills are pending. ఇవన్నీ పెండింగ్లో ఉండగా మీరు ఆ జీవో చదువురి, మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఒకసారి జీవో 9 ఒకసారి తీసి చదువురి. నో డ్యామ్ రిఫరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ బిల్స్. ఈ ఆర్డినెన్స్ కానీ బిల్స్ కానీ రిఫరెన్స్ లేకుండా జీవో 9 పట్టుకొచ్చినావు. మరి జీవో 9 పట్టుకురాల్సిన తెలివి ఉన్నోడు అయితే ఈ బిల్స్ ఏంది? ఒక చిల్లర డ్రామా, భ్రాంతి గురి చేసేటువంటి. బీసీలు అంటే వెనకబడ్డోళ్ళం కానీ మెదడుదక్కువలం కాం కదా. వెనకబడ్డం, ఆర్థికంగా వెనకబడ్డం, సామాజికంగా వెనకబడ్డం, రాజకీయంగా వెనకబడ్డం, కానీ విజ్ఞతలో వెనకబడ్డోళ్ళం కాం కదా. బేసిక్ కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీ అండ్ కామన్ సెన్స్ ఉన్నోళ్ళమే కదా. బుద్ధి లేదు బీసీ మంత్రులకు కూడా, అందులో ఉన్న వాళ్ళకు, శాసనసభ్యులకు కూడా. హీఈస్ ప్లేయింగ్ ఎ డర్టీ డ్రామా. ఒక డర్టీ అగ్రకుల ఆధిపత్యంతో, అహంకారంతో ఒక డ్రామా ఆడుతుంటే ఆ డ్రామాకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు. ఇప్పుడు వేసుకోరు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు. సిగ్గురాలు. ఏం తమాషా అండి ఇది? రాజ్యాంగం అండి ఇది. ఆ కుర్చీ మీద కూర్చున్నాడు చిల్లర ఆకురౌడీ లెక్క వివరిస్తారా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఎవ్రీ డామ్ యాక్షన్, every word in a policy has to have constitutional protection, sanctity. ఇది తమాషా. నేను అడుగుతా ఉన్నా, మీరు అడగాల. తెలంగాణ సమాజం అడగండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఈ మంత్రులను అడగండి. 200 కోట్ల రూపాయలతో కదా కుల సర్వే చేసినారు. అన్నం అసెంబ్లీలో పెట్టినరు అన్న రిపోర్ట్. దే హావ్ నాట్ కెప్ట్ ద రిపోర్ట్. పబ్లిక్ డొమైన్లో లేదు. ఏ గ్రామంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ వార్డ్, లోకల్ బాడీ వార్డులోనైనా, యూనిట్లోనైనా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పని కుల సర్వే రిపోర్ట్ ఏమైనా బహిర్గతం చేసినారా? ఎవడబ్బా సొమ్మది? 200 కోట్ల రూపాయలు. వేర్ ఇస్ దట్ రిపోర్ట్? రేవంత్ రెడ్డి ముడ్డి కింద పెట్టుకున్నాడు ఆ రిపోర్ట్. ఏఐసిసిలో ప్రదర్శిస్తారు మీరు, బట్ సామాన్య జనం బీసీ బిడ్డలకు తెలియద్దా? హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ 42% బేస్డ్ ఆన్ ద డెడికేటెడ్ కమిషన్ అంటున్నావు. వేర్ ఇస్ దట్ రిపోర్ట్? ఎక్కడుంది ఆ రిపోర్టు? ఎవరి కింద ఉంది అది? ఎవరి జేబుల్లో ఉంది? ఎవరి అల్మార్లో ఉంది? ప్రజల సొమ్ముతో రిపోర్ట్లు చేసి ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క మీద దాచుకుండిందే. ఇవన్నీ చేసి నువ్వు మళ్ళా నేను జీవో 9 తెచ్చినా అని చెప్పని మాట్లాడుతున్నాను. డ్రామా, చిల్లర డ్రామా ఇది. దీన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఇవాళ కర్రు కాల్చి వాతలు పెట్టేటువంటి ఒక రోజు ముందుకు వచ్చింది. నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, దిస్ ఇస్ నవ్ ఆర్ నెవర్. దిస్ ఎ డ్రామా, స్టంట్, కావాలని చేసిన స్టంట్ ఇది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు కర్రు కాల్చి వాత పెట్టాలా, నిలదీయాలా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక చిన్న తప్పిదమన్నా, మీరు మనకు 130 కులాలు, అనేక కులాలకు కనీసం వార్డు మెంబర్ అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పని చాలాసార్లు చర్చలు జరిగినాయి. డిక్లరేషన్ది, బీసీ డిక్లరేషన్లో రైట్ ట్రయల్ ఇట్ ఇస్ ప్రింటెడ్. మేము ఏ కేటగరైజేషన్ వెనుకబాటుదనం ఆధారంగా మేము వర్గీకరణ చేస్తామని చెప్పిండ్రు. ఊసే లేదు. ఎవరి గొంతులకు వస్తున్నారు రాబాయ్ మీరు? మా డబ్బుతో కుర్చీలు ఎక్కుతారు, మా డబ్బుతో డాబుదర్పాలు ప్రదర్శిస్తారు, మా డబ్బుతో కుల సర్వేలు చేస్తారు, మాకు అన్యాయం చేస్తా అంటారు. ఇది ఎక్కడి కథ? మొత్తానికి ఇది ఈ రకంగా మోసం చేసినటువంటి ఒక ఈ తీరు వెరీ షాకింగ్, ర్యూడ్ షాక్. మొత్తుకుంటూ వస్తా ఉన్నాం మొదటి నుండి, దిస్ ఈజ్ నాట్ ద వే. ఇంతకుముందు రవీన్ అన్నాడు, ఎందుకు రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్ డెలిగేషన్ అంతా తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోలే? ఎందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి రేవంత్ రెడ్డి తీసుకుపోలే? ఢిల్లీ ధర్నాకు రాలే ఒకటి అన్న. దిస్ ఫెలో కూడా అట్లీస్ట్ ఇనిషియేటెడ్. నో, రవణ్ అని రమ్మంటే రాడా? రవణ్ నువ్వు నా ఎంబడి రామ్, రాజ్యసభ సభ్యులందరిని ఎంబడి పెట్టుకరా అంటే బీఆర్ఎస్ వాళ్ళు 4 ఎంబడి వద్దురు కదా. నీ పార్టీ వాళ్ళు ఎట్లా ఉన్నారు కదా, సింగ్వి గింగ్వి అంత గొప్ప వాళ్ళు అంటున్నారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఆర్గ్యూ చేస్తుండేవాళ్ళు కదా. పిల్లల పరాశకాలు ఏందండి ఇది? చిన్న పిల్లల పరాశకం ఆడినట్టు ఆడిండు బీసీలతో. It's a joke, cruel joke. And Revanth Reddy and his government has to pay for it.
సో అందరి మా ఆవేదన కూడా ప్రభుత్వానికి రాష్ట్రపతి చెప్తూ చివరిగా మా డిమాండ్, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్, జీవో నెంబర్ 49 కానీ గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 18 కానీ ఇవన్నీ కూడా బిల్లులు పెట్టిన అసెంబ్లీలో చర్చించినాం. ఆ చర్చించే మనం ఇమ్మీడియట్గా మనం జీవో రూపం పంపించినాం. కాబట్టి ఇక ముందున తప్పు చేయకుండా చేయాలంటే వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేయండి. గతంలో ఎప్పుడైతే మీరు ఏ బిల్లు తీసుకొని అందరితో మాట్లాడి అందరితో కాన్సెంట్ తీసుకొని తప్పు చేసిరు, మీరు మేము చెప్పిన సూచనలు పరిగణించలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఏర్పాటు చేయండి. 4 నుంచి 5 రోజులు డిస్కషన్ పెట్టండి. మా అందరి వాదనలు వినండి, మా అందరి సూచనలు వినండి. ఆ సూచన ప్రకారం మళ్ళీ ఢిల్లీకి వెళ్దాం. ఆ సూచన ప్రకారం ఉండి కానీ ఒంటెద్దు పోకూడదు పోయి ఎలా రాజ్యాంగపరంగా రిజర్వేషన్ సంపాదించాలో మాకున్న అవగాహన మీకు లేదు. మేము స్టడీ చేసినాం. ఆ స్టడీ ప్రకారం మా సూచనలు వినండి. అసెంబ్లీ ఏర్పాటు చేయండి. మాట్లాడంగానే గొంతు నొక్కి మన మైక్ కట్ చేసి బలవంతుల లెక్క మీదికొచ్చుడు కాదు. అవగాహనతోటి ముందుకెళ్ళండి. త్వరగానే అసెంబ్లీ ఏర్పాటు చేయండి. అందరితో కాన్సెంట్ తీసుకొని అదే రోజు డిసైడ్ చేసుకొని 42% రిజర్వేషన్ కోసం ఏమి చేద్దామో అది మీరు నిలబడే విధంగా ఢిల్లీకి ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ ఒక్కటే, గల్లీ కాదు, ఢిల్లీ ఒక్కటే మనకు అవుట్ సోర్సింగ్. చివరిగా మోదీని కలవడం ఒక్కటే ప్రత్యామ్నాయం తప్ప వేరే లేదు. మళ్ళీ ఇప్పుడే ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తారు మంత్రులు. మేము ఇంప్లీట్ కాలేదట, మీ ఇంప్లీట్ అవుతుంది అంటే మన మీద ఎందుకు అనుకున్నారా? మీరు ఎందుకున్నారా? మీరే కదా ఢిల్లీ కోతామని చెప్పేసి చేసిండ్రు. మేము ఇంప్లీట్ కాలేక జీవో ఆగిపోయిందట. సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. బీజేపీ టీఆర్ఎస్లో ఇంప్లీట్ అయితే ఎన్నికలు జరుగునట. ఏం పద్ధతి చేస్తున్నావు నువ్వు? ఎటు పోతున్నావు? ఇంకా ఎందుకు మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావు మీరు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా భేషజాలకు వెళ్ళకండి. ఇది రాజకీయ కోణంగా చూడకండి. మా యొక్క భావి తరం యొక్క భవిష్యత్తు మా ఆవేదన. కాబట్టి ఇమ్మీడియట్గా 1% కూడా వెనుకపోకది. కొంతమంది అంటారు పార్టీ పరంగా ఇత్తంగా అంటాడు. అలాంటి మూర్ఖత్వపు ఆలోచన చేస్తే మాత్రము చాలా సీరియస్ ఉంటుంది, చాలా 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 తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాంటి ప్రక్రియ చేయకుండా ఇంకా కూడా దీన్ని రాద్ధాంతం చేయకండి. ఇప్పటికైనా అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని మొత్తం మోదీ గారి ఇంటి ముందు కూర్చుంటావా, ఎక్కడ కూర్చుంటావో మీరు జంతర్ మంతర్ కూర్చొని డ్రామా చేయకండి. గతంలో చేసిన విధంగా ఎక్కడైతే న్యాయం జరుగుతుందో ఆ దిశగా ఆలోచన చేయండి. లేకపోతే రేపటి నుంచి బీసీ సమాజం ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక సూచన చేయండి. లేదు, అది వదిలిపెట్టండి. 9th డిసెంబర్ ప్రకటన వచ్చి బ్యాక్ పోయిన తర్వాత అందరు ఐక్యమై కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు 42% జీవో కూడా వచ్చి పోయింది కదా. దానికి ప్రజలు కూడా ఆలోచన చేసి ఒక కార్యాచరణ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మీరు అన్నట్టు ఎవరో ఒక్కరు బంధించడం కాదు, మా పార్టీ స్టాండ్ క్లియర్. మేము జీవో ఇస్తే సంతోషపడలేదు. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. జీవో ఇవ్వండి అన్న వ్యక్తులం కాదు. మేము డెఫినెట్గా చట్టపరంగా మాకు న్యాయం జరగాలంటే డెఫినెట్గా అందరితో కలుస్తాం, అఖిలపక్షం ఏర్పాటు చేసుకుంటాం. మా బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ వచ్చేదాకా మాత్రం 100% రోడ్డు మీద వచ్చి కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ.